సరే, ఈ పెద్దలు చెప్పినట్లే వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. సమాజ అభివృద్ధికి యువత కావాలి. మరి ఈ యువతరానికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని ఏ పార్టీలైనా నిలబెట్టుకుంటున్నాయా? ఎంతమంది యువతకి ఎలాంటి పనులు కల్పిస్తున్నారో లెక్కలున్నాయి కదా. గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి కంపెనీలు పెడుతున్నారు, అక్కడ ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నాయో కూడా మనం చూస్తున్నాం. వేల కోట్ల పెట్టుబడులు పెట్టిన కంపెనీలు కూడా మెషిన్స్తోనూ, భవిష్యత్తులో ఏఐ అన్ని చోట్లకు విస్తరించాక ఈ మాత్రం ఉద్యోగ అవకాశాలు కూడా పిల్లలకి దక్కవు. ఇప్పటికే ఉన్నత చదువులు చదువుకొని పెద్ద పెద్ద కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగులకు కూడా కంపెనీలు తమ ఉద్యోగులను ఒక్క నిర్ణయంతో ఉద్యోగాల నుండి తీసేస్తున్నాయి. పార్లమెంట్ స్థానాలు పెంచుకోవడం కోసం జనాభా పెరగాలని కోరుకోవడం కూడా సరైన అభిప్రాయం కాదు. ఆయా రాష్ట్రాలకు ఉండే సహజ వనరులను ధ్వంసం చేసుకుంటూ, వ్యవసాయ రంగాన్ని విధ్వంసం చేస్తూ, ఉపాధి అవకాశాలను కొల్లగొడుతూ, నిధుల కోసం, కేంద్రం ఇచ్చే వనరుల కోసం నియోజకవర్గాలు పెంచుకోవాలని కోరుకోవడం కూడా సరైంది కాదు. లేదా ఉమ్మడిగా అన్ని రాష్ట్రాలు కేంద్రం నుండి దక్కాల్సిన నిధుల కోసం పోరాడాలి.